నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎవరైతే పేద పిల్లలు మరి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎవరైతే మెడికల్ కాలేజీ చదువుకుంటారో వారికి గొడ్డలు పెట్టగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా దారుణము, దుర్మార్గము. మరి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కోడై కూస్తూ ఉంటే కూడా అయ్యా ఇవి ప్రైవేటీకరణ చేయొద్దు, ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలంటే కూడా ఏమాత్రం లెక్క చేయకుండా బేఖతారంటూ మరి ప్రైవేటీకరణకే మొగ్గు చూపడము చాలా దారుణమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీ విని ఎరుగని రీతిలో మరి ప్రజాగ్రహం వెల్లువెత్తి ఈ విధంగా 26 జిల్లాల్లో కూడా ఈ విధంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ఇది అంతం కాదు, ఇది ఆరంభము. మరి ఈ రోజుతోనే కాదు, మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా పునరాలోచన చేయాలా, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, తిరిగి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలనేటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి ముక్తంతో వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.